సమాజం కోసం పనిచేసే నాయకులు చాలా మందే ఉంటారు. కానీ తమ సొంత నిధులతో, తమ సమయంతో, తమ మనసుతో చేసే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన సేవామూర్తి డాక్టర్ నమ్మి అప్పలరాజు గారు హుదూద్ వంటి విపత్తు సమయంలో పేదలకు అండగా నిలబడి లక్ష్మీనగర్ ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి శ్మశాన్ వాటిక అభివృద్ధికి 40 లక్షలకు పైగా ఖర్చు చేసి మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన వ్యక్తి డాక్టర్ నమ్మి అప్పలరాజు గారు. ఆయన సేవలను గుర్తిస్తూ అందుకున్న బెస్ట్ డాక్టరేట్ అవార్డు ఆయన కృషికి నిదర్శనం. ఇలాంటి సేవా ప్రయాణం వెనుక ఉన్న కథ ఏమిటి? మరింత సేవ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఈ రోజు మన దివ్యదర్శిని స్టూడియోలో డాక్టర్ నమ్మి అప్పలరాజు గారితో ఒక ప్రత్యేక ముఖాముఖి. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీరు బీసీవై పార్టీ పిఎస్సి మెంబర్ గా ఎన్నికయ్యారు కదా, అసలు ఎప్పుడు దీనిలో చేరారు? నేను చెప్పాలంటే బోడే రామచంద్ర గారు పార్టీ పెట్టక ముందు కూడా విశాఖపట్నం రావడం జరిగింది. ఆ వస్తూ మనకి ఫోన్ చేశారు, అన్న ఇలా మీ ఇంటికి వస్తాం అనుకున్నాం అని చెప్పి మన ఇంటికి వచ్చారు. చక్కగా మన ఆహ్వానాన్ని మన్నించి రావడం జరిగింది. పార్టీలో పెడుతున్నామని చెప్పడం జరిగింది. చక్కగా మా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా నుంచి మా పెద్దలు కూడా పిలిచి ఆయనకి పరిచయం చేసి ఇలాగా అప్పటికి నేను వేరే పార్టీలో పనిచేస్తున్నామమ్మా. నేను మీకు అఖిలేష్ యాదవ్ గారి పార్టీలో నేను పనిచేస్తున్నాను. సమాజ్వాదీ పార్టీ అని అందులో పనిచేస్తున్నాను. 5 జిల్లాలకు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నాను. అంటే ఇప్పుడు ఈ బీసీవై పార్టీలో రాకముందు అసలు మీరు ఎప్పుడు మీరు రాజకీయం మొదలు పెట్టారు? అంటే ఏ సంవత్సరంలో మీరు రావడం జరిగింది రాజకీయాల్లోకి? 1990 అమ్మా. 1990లోని ఎన్టీ రామారావు గారి పాలనలోనే నేను క్రియాశీల సభ్యులుగా ఉండేవాడిని. బూత్ కమిటీ ప్రెసిడెంట్ గా నేను అప్పుడు నాటి నుంచి మొన్న గత 5 సంవత్సరాలు క్రితం వరకు కూడా నేను టీడీపీలో కొనసాగానమ్మా. టీడీపీలో అనేక రకాల మనం గోపాలపట్నం 30 పడకల హాస్పిటల్గా బోర్డు డైరెక్టర్ గా పనిచేశాను. అలాగే మనం విశాఖ జిల్లా బీసీ వైస్ ప్రెసిడెంట్ గా కూడా, జిల్లా ప్రెసిడెంట్ గా కూడా పనిచేశానమ్మా. అంటే మొత్తం అవన్నీ ఇప్పుడు మనకు చూసుకుంటే చాలా ఉన్నాయి. బీజేపీ కానీ, ఇంకా జనసేన కానీ, లేదంటే టీడీపీ కానీ, ఇవన్నీ వదిలేసి మీరు బీసీవై పార్టీని ఎందుకు ఎంచుకున్నారు? అతని ఆయన ఆలోచనలు కానీ, ఒక నిస్వార్థంగా ఒక బోడే రామచంద్ర యాదవ్ అనే వ్యక్తి పని చేయడం, ఆయన తాలూకా పనితీరు నచ్చి, అంటే రాజ్యాధికారం కోసం ఆయన పడే పాటలు కానీ, ఒకవేళ బీసీలు 139 కులాలు ఉన్నాయి, వాళ్ళకి అందరికీ జరుగుతున్న అన్యాయాల మీద ఆయన ఎదిరించడం కానీ, దానికి నేను కనెక్ట్ అయ్యి ఆయనకి ఆ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందమ్మా. అంటే అతని తాలూకా పద్ధతులన్నీ కూడా నిజాయితీ, స్టేట్ ఫార్వర్డ్ గా ఫైట్ చేయడం, ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా ఆయన వెళ్ళి ముందు ఉండడం అనేది నాకు నిజంగా ఆశ్చర్యం కలిగించింది కూడా. అంటే ఇంతవరకు నేను పుట్టి నాకు 56 సంవత్సరాలు ఇప్పుడు రన్ అవుతున్నది. ఈ 56 సంవత్సరాల చరిత్రలో నేను ఎప్పుడు కూడా ఇలాంటి నాయకులు నేను చూడలేదు. అది చూసి ఆయన ఆదేశాలు కానీ, లేకపోతే ఆయన ఆలోచనలు కానీ పూర్తిగా ఆయన నమ్మి, ఎందుకంటే ఆయన ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, నిస్వార్థపరుడని మాత్రం నేను డెలిబరేట్ గా చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీవై పార్టీ ఏ స్టెప్ తీసుకోబోతుంది అంటారు? మొత్తం కార్పొరేషన్ ఎలక్షన్లే కాదమ్మా, మున్సిపాలిటీ ఎలక్షన్లు, పంచాయతీ ఎలక్షన్లు అన్నిటిలో కూడా ఇన్వాల్వ్ చేద్దామని చెప్పేసి ఆయన ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాము. ఇప్పుడు రేపు 11వ తారీఖుని ఈ ఆమరణ నిరాహార దీక్షను చూసుకొని, అంటే ఈ దీక్ష అవ్వకముందే కీలకమైన నిర్ణయం నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటామని మేము అందరం నమ్ముతున్నాం. ఎందుకంటే 31లో కూడా ఖచ్చితంగా మేము కలెక్టరేట్లకి అందరికీ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తా ఉన్నది అందరిలో గుబులు పడుతున్నది. ఏప్రిల్ 11వ తారీఖు నేను కూర్చోకంటే చేయాలనుకుంటే మొదటిది బీసీ చట్టం ఖచ్చితంగా అమలు పరచాలి. ఆ నిరాహార దీక్ష అసలు దేనికోసం చేస్తున్నారు? బీసీ చట్టం అనేది ఒక 5 పాయింట్లు పెట్టుకున్నాం తల్లి, మీరు చూసే ఉంటారు. 5 పాయింట్లు పెట్టుకున్నాము. ఈ 5 పాయింట్లు మొదటిది బీసీ చట్టం. అంటే బీసీల కోసం, అంటే ఎస్సీ ఎస్టీకి ఏదైతే ఏ తీరులోనైతే ఉందో, ఎందుకంటే చాలా మంది అన్యాయం జరుగుతున్నాయి, కొట్టడాలు తిట్టడాలు జరుగుతున్నాయి, ఎన్నో అవమానాలకు గురవుతున్నారు. కాబట్టి బీసీ చట్టం అని చూస్తే మాకు న్యాయం జరుగుతుందని ఒక నమ్మకంతో అందులోకి వీళ్ళు ప్రకటించిందనమ్మా. ఈ రోజు బోడే రామచంద్ర గారు ప్రత్యేకంగా అడుగుతున్నది కూడా, ఇప్పుడు వచ్చి మనకి 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది మన కూటమి ప్రభుత్వం వచ్చి దాన్ని అమలు పరుస్తామని అప్పుడు కూడా ప్రకటించారు. ఇంతవరకు కూడా 2 సంవత్సరాలు అయినా సరే చట్టాన్ని అమలుపరచలేదు. అలాగే రాజధానిలోని
మనకి 1000 ఎకరాల భూమి అడిగాము. ఆ 1000 ఎకరాల భూమి అంటే మొత్తం 39 కులాలకి 5 ఎకరాల 3 ఎకరాలు అంటే కుల ప్రాతిపదికన ప్రకారంగా అంటే ఒక కుల ప్రాతిపదికన ఒక 50,000 మంది ఉండొచ్చు, 1,00,000 మంది ఉండొచ్చు, 50 లక్షల మంది ఉండొచ్చు. దాని ప్రకారంగా కేటాయించాలి, 1000 ఎకరాలు సరిపోతుందని చెప్పేసి బొడే రామచంద్ర గారు పెట్టారు. నెంబర్ 2 అమ్మా. తర్వాత 1000 ఎకరాలు దేనికి? మనం కమిటీ హాల్ కట్టుకోవడానికి కానీ, కళ్యాణ మండపాలు కట్టుకోవడానికి కానీ, పిల్లలు బేర్లు బీసీలు కదమ్మా. మొత్తం ఈ 139 కులాలకి అక్కడ, ఎందుకంటే రాజధాని మనకి ఒకటే కావాలని ఆ రోజు ఈ రోజు కూడా కోరుకుంటున్నాం కాబట్టి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వ్యతిరేకించినప్పటికి కూడా మొత్తం అందరూ కలిపి అక్కడే రాజధాని ఉండాలని నిర్ణయించుకున్నారు. దానికి అప్పుడు ఆమోదం కూడా వచ్చింది, నన్ను అసెంబ్లీలో కూడా ప్రకటించారు. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపించారు, బీజేపీ కూడా. ఇప్పుడు రాష్ట్రపతికి కూడా పంపించడం జరుగుతుంది. అది అవుతుంది. కాకపోతే మాకు ఈ 11వ తారీఖులోగా మేము ఏదో 5 పెట్టాము, 44% రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే తీరాలి. 60% దాటి ఉన్న బీసీలకి ఇప్పుడు మాకు అన్యాయం జరుగుతుంది. దీన్ని కులగణన చేయాలి. తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ లో మాకు నిధులు కేటాయించట్లేదు. నిధులు కేటాయిస్తే అభివృద్ధి పనులన్నీ చేసుకోవడానికి అనే అవకాశం ఉంటుందని ఈ 5 డిమాండ్లు ఖచ్చితంగా మేము అడిగేవి మనకు గొంతముకు కోరికలని కాదమ్మా. 100% ఈ ప్రజలకి ఎవరైతే బీసీలు 60% పైన ఉన్న వ్యక్తులకి ఇది ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. 100% ఇది చేసి తీరాలి. అందులో అయితే రామచంద్ర యాదవ్ గారు మహా మొండి వ్యక్తి ఇవాళ చెప్తున్నాను. ఆయన ఒకసారి దీక్ష కూర్చుంటే చివరి ప్రాణము కొన ఊపిరి ఉన్నంత వరకు కూడా పోరాడే వ్యక్తి. ఆయన ఎవరు చెప్పినా వినే వ్యక్తి కూడా కాదు. మా అందరికీ అదే భయం వేస్తుంది. ఈ స్టేట్ లో 136 కులాలు కూడా, ఈ 139 కులాలు కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈయనకి ఏదైనా జరగరాంది ఒకవేళ ఏమైనా జరిగితే మాత్రం రాష్ట్రంలో చాలా ఎక్కువ గొడవలు, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. అలాగని మీరు కోరట్లేదు. ఎందుకు భయపడుతున్నారు అంటే అతను అంటే వెళ్ళేది బీసీల కోసము నిజాయితీగానే వెళ్తున్నారు కదా, మీరు ఎందుకు అలా భయపడుతున్నారు? పొట్టి శ్రీరాములు ఎన్ని రోజులు చేసి చనిపోయారమ్మా? ఆ చరిత్ర మనకు చెప్తుంది కదా. పొట్టి శ్రీరాములు గారు 56 రోజులు చేసి చనిపోవడం జరిగింది కదా. మరి ఆ పరిస్థితి ఈయనకి వస్తే మా రాష్ట్ర ఒక నాయకుడిని కోల్పోతాం కదా. ఒక బీసీ నాయకుడిని ఇలాంటి పోరాడు 78 సంవత్సరాల చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత నాయకుడు, బీసీ నాయకుడు నేను ఉన్నానని ముందుకు వచ్చిన వ్యక్తిని మొదటగా నేను చూసే వ్యక్తి అమ్మ. ఇది 100% సత్యం. ఇప్పుడు 2029 నుంచి మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి. బీసీవై పార్టీ నుండి మీరు ఏ నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నారు? మీకు ఏమైనా పొత్తులు ఏమైనా తీసుకోబోతున్నారా? ఇప్పుడు అధిష్టానం నిర్ణయం మేరకు, అంటే నేను స్టేట్ పిఎస్సీగా పనిచేస్తున్నాను కాబట్టి నేను ఎక్కడ ఏ నియోజకవర్గం అయినా సరే నిలబడే అవకాశం నాకు వస్తుంది ఖచ్చితంగా. నేను ఈసారి గతంలో నన్ను నమ్మి ఆయన పార్లమెంట్ సభ్యుడిగా నాకు బ్రీఫార్ ఇవ్వడం కూడా జరిగింది. దానికి బోడే రామచంద్ర యాదవ్ గారికి నేను రుణపడి ఉంటాను. అంతకన్నా పెద్ద పోస్టు పిఎస్సీ పోస్ట్ ఇచ్చారు. స్టేటు 5 కోట్ల జనంలో 11 మంది ఉన్న ప్లేస్ లో అందులో నాది 1 ఆఫ్ ది పిఎస్సీ అవడం అనేది నేను అడగలేదమ్మా. అన్న అడిగారు నన్ను, అన్న ఏం చేద్దాం అనుకున్నారంటే, అన్న మీరు ఏది ఇచ్చినా శిరస్సు నుంచి నేను ఆ పని చేస్తానని చెప్పేసి బొడే రామచంద్ర యాదవ్ గారు మా అధ్యక్షులు వారికి చెప్పడం కూడా జరిగింది. దాని ప్రకారంగా ఆ రోజు నాకు ఎంపీ సీట్ అనకాపల్లి జిల్లా నుంచి నేను పోటీ చేద్దాం అనుకున్నానంటే నాకు బీఫామ్ ఇచ్చి, అంటే కార్పొరేట్ స్టేజ్కి నుంచి ఎంపీ స్టేజ్కి బీఫామ్ ఇవ్వడం అనేది ఒక చరిత్రమ్మ. ఒక బీసీ నాయకుడిగా ఇప్పుడు ఈ వైసీపీ లేకపోతే బీజేపీ లేకపోతే తెలుగుదేశం ఇస్తారమ్మ వీళ్ళు? అసలు రానిస్తారా మీరు? అప్పుడు తండ్రి పోతే కొడుకు పోతే మనవడు వచ్చిన ఈ పాలనలో, కుటుంబ పాలనలో ఇంత దీనిగా ఉన్నప్పుడు మా అలాంటి వాళ్ళని అడగదొక్కడం తప్ప వాళ్ళు వాడుకుంటారు. ఇప్పుడు గత నేను 27 సంవత్సరాల చిల్లర నేను టీడీపీలో పనిచేశాను. ఇంతవరకు నాకు ఎదుగు పొదుగు అనేది ఏం లేదు. అంటే మరిచెట్టు కింద మొక్క మలవదు అనేది మీకు అవసరం తెలుసు కాబట్టి నేను ఎంతో కష్టపడి పార్టీల కోసం ఎన్టీ రామారావు పరిపాలనలో కానీ అప్పుడు 84లో వచ్చినప్పటికీ నేను కురవాడిని. నేను 89లోనే నేను పార్టీలో కేఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నాను, బూత్ కమిటీ చేశాను, అనేక రకాలు చేశాను. కానీ అది ఈ రోజు వరకు కనీసం కార్పొరేట్ సీట్ ఇస్తామని కూడా మోసం చేయడం కూడా జరిగింది. దానిలోంచి నేను వైసీపీ వాళ్ళు పిలిస్తే వెళ్ళడం కూడా జరిగింది. అది జనరల్ అయిపోయిందని చెప్పేసి దానికి కూడా రాజకీయ కుట్రలు చేసి నన్ను వెనకబడ్డం కూడా జరిగింది. కాబట్టి ఇవన్నీ కష్టాలను ఎదుర్కొని నేను ఈ బీసీవై పార్టీని పూర్తిగా నమ్మి సమాజ్వాదీ పార్టీ ఇక్కడ నేను ఆల్రెడీగా సమాజ్వాదీ పార్టీలో 5 సంవత్సరాలు పనిచేస్తున్నానమ్మా. దానిలో ఇక్కడ పార్టీ ఇక్కడ అంత బలోపేతం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఒక నాయకుడు వచ్చారు కాబట్టి ఆయన కోరిక మేరకు దానికి రిజైన్ చేసి మన బోడే రామచంద్ర యాదవ్ గారు పార్టీలోంచి నేను జాయిన్ అవడం జరిగింది ఒక బీసీ నాయకుడిగా. అంటే రాజకీయాలంటే వారసత్వం అనుకుంటున్నారా మీరు? రాజకీయాలు అంటే వారసత్వం ఉండకూడదమ్మా నాకు తెలిసి. ఎందుకంటే మనకు ఒక అవకాశం వాళ్ళు ఎంతో మంది సీనియర్లు కార్యకర్తలు ఉన్నారు. అది గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు జెండాలు మోసే కార్యకర్తలు ఉన్నారు. మరి వాళ్ళకి అవకాశం కంటే ఇప్పుడు ఎవరో ఉంటారు. ఒక నాయకుడిని ఉదాహరణ తీసుకోండి. అలాగా తండ్రి అయిపోతారు, తండ్రి అయిపోయిన తర్వాత కొడుకు వస్తారు, కొడుకు అయిపోయిన తర్వాత మనవడు రెడీ అవుతారు. ఈ రాజకీయాలని అరికట్టాలి.
ఇప్పుడు నేను అయిపోయిన తర్వాత నా తర్వాత ఇంకొకరు ఎవరినో అవకాశం ఇప్పించాలి, కష్టపడి పనిచేసిన వాళ్ళు పార్టీ గుర్తించాలనేది నా డిమాండ్స్ అమ్మా. ఇప్పుడు అప్పలరాజు గారు, ఇప్పుడు ఏప్రిల్ 11వ తేదీ నుండి, అదే 11వ తేదీ నిరాహార దీక్ష అంటున్నారు కదా, ఇప్పుడు ఈ లోపు మీరు చేసే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే అధిష్టానం నుంచి మీకు ఏమైనా ఆదేశాలు వచ్చాయి? ఆల్రెడీగా మొన్న ఆ సార్ కూడా మాకు ఫోన్ చేసి జూమ్ మీటింగ్ లో ఒక నిర్దేశించారు. అంటే మనకి ఇప్పుడు కలెక్టర్ గారికి మళ్ళీ వినతి పత్రాలు ఇవ్వడం కానీ, అలాగే ప్రెస్ మీట్లు పెడుతుంటాం 3 రోజులు, అలాగే ప్రతి చోట పే కార్డ్స్ పట్టుకొని మాకు ఫ్లెక్సీ పెట్టి మేము రిలే నిరాదీక్ష చేయమని చెప్పారు. 6 నుంచి 9 వరకును. 10వ తారీఖుని మొత్తం నాయకులందరూ కలిపి మొత్తం ఉన్న అన్ని జిల్లాల నుంచి, రాష్ట్రంలో ఉన్న జిల్లా బీసీఓజీ పార్టీ నాయకులే కాదు, అభిమానులే కాదు, అందరూ కూడా తరలి వెళ్తున్నామమ్మా. ఆయన ఎక్కడైతే నిరాహార దీక్ష నిర్దేశించారో ఆ ప్లేస్ కి 10వ తారీఖు రాత్రికి మొత్తం తరలి అప్పుడు మనకి పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర అనుకున్నాము. అక్కడే అదే కన్ఫర్మేషన్ కూడా చేసినట్టు. అంత ఏరియాకి కూడా జాగా చాలా ఎక్కువ ఉంది అక్కడ. దాన్ని జరగకంటే మాక్సిమం ఇప్పుడు ఈ లోపు కానీ ప్రకటిస్తే, నాకు తెలిసి మాక్సిమం ప్రకటించడం కానీ జరిగితే 5 మీద ఒక టైం, అంటే ఈ 10 రోజుల్లో అది ఖచ్చితంగా జీవో రిలీజ్ చేయాలి. చెప్పడంతో అయిపోదు, అందరూ చెప్పేస్తున్నారు అయిపోతుంది, ఇదిగో మీకు ఇచ్చారు, ఆల్రెడీ మాట్లాడేస్తున్నారు అని చెప్పారు. మొన్న కూడా ఒక మినిస్టర్ గారు కూడా చెప్పారు, బోడి రామచంద్రరావు గారు అడుగుతున్నారు కాదు, ఇప్పుడు మా నాయకులు ఇప్పుడే ప్రకటించారు అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు నోటితో నుంచి ఇది మీకు ఇస్తున్నాము, మీకు పలాని జీవో పలాని ప్రకారంగా మేము రాష్ట్రపతికి పంపించాం, లేదనుకుంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ పంపించాం అని మాట అధ్యక్షుల వారి దగ్గర నుంచి రాలేదు. ఎవరి దగ్గర నుంచి రాలేదు? చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఒక్క ముక్క కూడా రాలేదు. అంటే మమ్మల్ని 2 సంవత్సరాలు బట్టి అంటే ఇది చేస్తాం అది చేస్తాం ఎలక్షన్ లో చెప్పడం అన్ని కామన్ అయిపోతున్నాయి. దీన్ని మాట నిలబెట్టుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు ఆయన పూనుకొని, బోడి రామచంద్రరావు గారు పూనుకొని దీన్ని రాజకీయం కూడా చేయట్లేదమ్మా. ఈ మేము న్యాయమైన కోరికలు 5 ఖచ్చితంగా తీరకపోతే మాత్రం దీని పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. ఎందుకంటే ప్రతి బీసీ నాయకుడు కూడా జరుగుతున్న అన్యాయాలు, వాళ్ళ ఆస్తులు కొల్లగొట్టడం మీకు చూసే ఉంటారు. నా ఆస్తిని కూడా కొంతమంది దౌర్జన్యాలు, రౌడీజం చేయడం. అంటే ఇప్పుడు 100 సంవత్సరాల చరిత్ర ఉన్న డాక్యుమెంట్స్ కూడా మాకు రక్షణ లేకపోతే మనకి ఎలా మాకు అవుతుంది? నాది ఒక 20 కోట్ల రూపాయలు సుమారు ఆస్తిని నా మీదే అటాక్ చేసి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం మొత్తం అందరికీ తెలుసు. నేను అందరినీ కలిశాను. అక్కడ నుంచి వైసీపీ తాలూకాలమ్మా, వైసీపీ తాలూకా కౌన్సిలర్ వాళ్ళ తాలూకా బ్యాచ్ ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. దాన్ని కబ్జా చేద్దామని చెప్పేసి గ్రౌండ్ చేసి ఆ ఇల్లు దొంగతనం చేసి టీవీలు తీసి తెలిపి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రులు 19 ఉన్నాయమ్మా. ఇప్పుడు బ్రిటిష్ టైం కమ్మా, ఇప్పుడు కాదు, బ్రిటిష్ టైంలో ఇప్పుడు 130 సంవత్సరాల క్రితం చరిత్ర ఉన్న డాక్యుమెంట్స్, సబ్ డివిజన్ అయి ఉన్న భూమిని, పక్కా జిరాయితీ ఉన్న భూమిని వాళ్ళు కబ్జా చేద్దామని 1 కోటి రూపాయలు ఇచ్చిన తీసుకెళ్లిపోతే నాలాంటి వాడిని ఇబ్బంది పెడుతుందంటే సామాన్య మానవుడికి ఎక్కడ న్యాయం జరుగుతుంది? టీడీపీ గవర్నమెంటే కానీ, కూటమి గవర్నమెంట్ లో కానీ, అది మాత్రం నేను అడుగుతున్నానమ్మా. అంటే నా విషయం ఇక్కడ చెప్పకూడదు అనుకున్నాను, ఈ రోజు చెప్పాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి అంటే మేము కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకున్నాము, కలెక్టర్ ఆర్డర్ ఇచ్చారు, ఆర్డీఓ గారు ఆర్డర్ ఇచ్చారు, ఎంఆర్ఓ గారు ఆర్డర్ ఇచ్చారు, రెవెన్యూ సర్వేరు రిపోర్ట్ చేసి మనకి ఇస్తే దానికి కూడా నాకు రక్షణ లేకపోతే పోలీసులు అలాగ నీళ్లు నవ్వుతున్నారు. అక్కడ ఉన్న ఎమ్మెల్యే సపోర్ట్ తోనో, లేకపోతే అక్కడ ఉన్న నాయకుల సపోర్ట్ తోనో, లేకపోతే డబ్బు ఎందుకంటే గంజాయి వ్యాపారం చేస్తారు అక్కడ ఎలమంచిలోని. ఆ గంజా వ్యాపారం చేసిన ఉంటారు, వాళ్ళందరూ కలిపి బ్లాక్ మెయిల్ చేసి ఎవడో విశాఖపట్నం నుంచి వచ్చి ఇక్కడ భూమి కొనుక్కున్నాడు, ఇది పక్క జిరాయితీ అయిపోయిందని చెప్పేసి ఈ రోజు బ్లాక్ మెయిల్ చేసి నేను కబ్జా చేద్దామని ట్రై చేస్తున్నట్టే నాకు కళ్ళంటే రక్తం చుక్కలు కాడుతున్నాయి. నేను నిస్వార్థంగా నేను పనిచేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా మా బీసీ ఒక నాయకుడినే, నేను ఒక రాష్ట్ర నాయకుడిగా పనిచేస్తున్నాను. నేను తీసుకెళ్లి కులాలందరినీ తీసుకెళ్లి అటాక్ చేస్తే అప్పుడు రౌడీజం, గోండేజం తప్ప మనకు వచ్చే న్యాయం ఏముంటది? అందుకే ఖచ్చితంగా అసలు నాకు ఈ గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది, ఇది చేస్తారని. ఒకరు చెయ్యకపోతే మాత్రం ఖచ్చితంగా దాని మీద తీవ్రమైన పరిణామాలు వీళ్ళంతా ఎదుర్కొంటారమ్మా. నమస్తే అమ్మా.